ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్లుగా ఆగంతకులు మెయిల్ పంపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోర్టు సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో కలిసి కోర్టుతో పాటు పరిసరాలను తనిఖీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్లుగా ఆగంతకుల నుంచి మెయిల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోర్టు సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్తో కలిసి కోర్టుతో పాటు పరిసరాలను తనిఖీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ప్రస్తుతం మచిలీపట్నం జిల్లా కోర్టులో అయితే కూడా పోలీసులు అలాగే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 గంటల తర్వాత కోర్టు తెరుచుకున్న పరిస్థితి అయితే ఒకసారిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆయనకు జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లుగా కూడా ఒక ఆగంతకు నుంచి మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే ఆయన అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మచిలీపట్నం కోర్టుకు చేరుకుని అక్కడ ఉన్న వారందరినీ కూడా ఎవరైతే న్యాయమూర్తులు న్యాయవాదులు ఉంటారో వారితో పాటు వారి కేసులకు సంబంధించి వచ్చిన కక్షిదారులు వీరందరినీ కూడా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏదైతే ఆ కోర్టు ఉంటుందో దాంతోపాటు మొత్తం ఆ కోర్టు ప్రాంగణం అంతా కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నారు. అదే క్రమంలో ఇటు మచిలీపట్నమే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా కోర్టు కూడా ఇదే తరహాలో ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అక్కడ కూడా ఇదే తరహా ఒక కలవరం అయితే కూడా నెలకొన్న పరిస్థితి. పోలీసులు ములుగు జిల్లా కోర్టును కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నారు. అయితే ఆగంతకు ఎవరైతే ఈ బెదిరింపులకు పాల్పడ్డారో వారు ఎవరనేది కూడా గుర్తించే పనులు అయితే కూడా పడ్డారు. ఆ మెయిల్ ఎవరి నుంచి వచ్చింది, ఎవరు ఆ మెయిల్ చేశారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కూడా ఇంకా మచిలీపట్నం జిల్లా కోర్టులో కానీ అటు ములుగు కోర్టులో కానీ ఇంకా పోలీసులు అలాగే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి. అశోక్, థ్యాంక్ యూ.